సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్వాదీశ్వరత్వం స్వతః సిద్ధ్యేత్తత్ పునరష్టదా పరిణతం చైశ్వర్యం అవ్యాహతం. ఇందులో ఏం అపనమ్మకం అక్కర్లేదు. ఈ స్తోత్రాన్ని రోజు చదువుకున్న వాళ్ళకి అఖండమైన ఇతర విభూతులతో కలిపి ఆత్మ అనుభవంలోకి వచ్చి మళ్లీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుంటారు అని శంకర భగవత్పాదులు మనకి అభయం ఇస్తూ చేసినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం. మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృషిగణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్ర ఆనందరూపం స్వాత్మారామం ముదితమదనం దక్షిణామూర్తిమీడే వటవిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం సకల మునిజనానాం జ్ఞానదాతారం ఆరాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం నమామి. చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయాః నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. విశ్వందర్పణ దృశ్యమాననగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యః సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాలకలన వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవయః స్వేచ్ఛయా తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ యస్సాక్షాత్కరణాత్ భవేన్న
పునరావృత్తి భవాంభోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. నానాఛిద్రఘటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాది కరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంత అనుభాత్యేతత్ సమస్తం జగత్. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః. స్త్రీ బాల అంధ జడ ఉపస్త్వహమితి భ్రాంతా భృశంవాదినః మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే. తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. ఏది కొంచెం ఇక్కడి నుంచి కొంత తేలిగ్గానే ఉంటాయి కాబట్టి పూర్తిగా చెప్పండి. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్ర కరణోపసంహరణతో యో భూత్ సుషుష్టు పుమాన్. సన్మాత్ర కరణోపసంహరణతో యో భూత్ సుషుప్త పుమాన్. ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే య ప్రత్యభిజ్ఞాయతే. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వస్థాస్యపి వ్యావృత్తా స్వనువర్తమాన మహమిత్యంతఃస్ఫురంతం సదా. స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః స్వప్నే జాగ్రతి వా యయేష పురుషో మాయా పరిభ్రామితః. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. భూరంభాంస్యనలో నిలోంబరమహార్నాథో హిమాంసు పుమాన్. ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యత్కించన విద్యతే విమృశతాం స్మాత్ పరస్మాత్ విభో. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే
తేనాస్య శ్రవణాత్ తదర్థమననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః సిద్ధ్యేత్ తత్ పునరష్ఠదా పరిణతం చైశ్వర్యమవ్యాహతం. సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్వాదీశ్వరత్వం స్వతః సిద్ధ్యేత్ తత్ పునరష్టదా పరిణతం చైశ్వర్యమవ్యాహతం. ఇందులో ఏం అపనమ్మకం అక్కర్లేదు. ఈ స్తోత్రాన్ని రోజు చదువుకున్న వాళ్ళకి అఖండమైన ఇతర విభూతులతో కలిపి ఆత్మ అనుభవంలోకి వచ్చి మళ్లీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుంటారు అని శంకర భగవత్పాదులు మనకి అభయం ఇస్తూ చేసినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం. పళ్ళు తెచ్చేసిందా? మాట్లాడితేనే అర్థం అవుతుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ముద్ర ద్వారా మాట్లాడడం అని సంకేతం ఉంటుంది. నోటితో మాట్లాడరు. చాలా ఉద్వేగం ఉన్న వాళ్ళు గట్టిగా మాట్లాడతారు. నిర్ణయం చేసేవాడు మౌనంగా సంకేతిస్తాడు. ఇది చూడండి, అవుట్ అని దేశాల్లో వినపడేటట్టు అరుస్తారు 11 మంది కలిసి. నిర్ణయించేవాడు ఇలా అంటాడు, వాడేం మాట్లాడు. ఓ 11 మంది గెంతులేస్తారు, ఓడు ఏడుస్తూ పోతాడు, కొంతమంది తలలట్టుకుంటారు, కొంతమంది టీవీ కట్టేస్తారు. ఒక్కడిలా అన్నదే నిర్ణయం, వాడేమీ మాట్లాడలేదు. ఇలా అన్నది దేశాల భవిష్యత్తుని నిర్ణయించింది, దశాబ్దాల ఆటని నిర్ణయించింది. అవునా? మౌన వ్యాఖ్య. ఏమీ మాట్లాడకుండా ఇంత జరిగిపోయిందా లేదా? అసలు గెలుపు ఓటమి నిర్ణయించేవాడు అక్కడ ఏమీ మాట్లాడటం, వాడు మౌనంగా ఉంటాడు. అసలు ఓడిపోవడమో గెలిపో రెండింటిలో ఏదో ఒకటే వచ్చేవాళ్ళు చాలా అరుస్తుంటారు, చాలా మాట్లాడుకుంటుంటారు కాదు. మౌన వ్యాఖ్య. అందుకని చిత్రంబట తరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం అంటే మాట్లాడలేదని కాదు దాని అర్థం. మాట్లాడకుండా అవతల వాడికి సంశయం ఎలా తీరుస్తాడండి అంటే వీడికి అర్థం కాలేదు అసలు దాని గురించి అని. అది చిత్రం. ఆయన సంకేత భాష చేత మాట్లాడాడు అని అంటే అది ఒక రకమైనటువంటి, ఇప్పుడు మీకు బాగా అర్థం అవ్వాలంటే నేను మాట వాడాలి, బాడీ లాంగ్వేజ్ అనవలసి ఉంటుందేమో కాదు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనుకోండి, ఉపన్యాసంలో ఎదురుగుండా కూర్చుని అన్నాను అనుకోండి, అంటే దాని అర్థం మాట్లాడొద్దనేనా? నేను ఇప్పుడు మాట్లాడామని కాదు, బెగ్గపెట్టుకోకు. ఇలా అంటే మాట్లాడొద్దనేనా? నేను ఇలా అనగానే అని మాట్లాడడం మానేస్తావా? అలాగే ఆయన మౌనంగా ఇలా పట్టాడు, వాళ్ళకి తెలిసి. ఒక శివరాత్రి నాడు ఇది జరిగింది యథార్థంగా. భగవాన్ రమణ మహర్షిని దక్షిణామూర్తి స్తోత్రం చెప్పండి, వ్యాఖ్యానం చెప్పండి అని అడిగేవారు. ఆయన మాట్లాడేవారు కాదు. చాలా కాలం అయిపోయిన తర్వాత మహాశివరాత్రి నాడు ఆయన విరూపాక్ష గుహలో కూర్చున్నారు. రాత్రి 10 అయింది. చాలా మంది వెళ్ళారు. అయ్యా మిమ్మల్ని ఎప్పటి నుంచో అడుగుతున్నాం, మా అందరికీ ఒక్కసారి మీరు దక్షిణామూర్తి స్తోత్ర వ్యాఖ్యానం చెప్పండి అన్నారు. ఆయన పద్మాసనం వేసుకుని ఇలా పట్టి కూర్చున్నారు. ఏమైందో తెలియదు వాళ్ళకి. సూర్యోదయం అవుతూ ఉండగా వాళ్ళందరూ లేచన్నారు, మాకు అర్థమైపోయింది స్తోత్రం. దక్షిణామూర్తి తర్వాత ఈ దేశంలో మళ్ళీ అలా రచించిన వారు శంకరాచార్యులు వారు. దక్షిణామూర్తి స్తోత్రాన్ని ముద్రతోటే మాట్లాడకుండా వ్యాఖ్యానం చేసి తన చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థమయ్యేట్టు చేసిన వారు రమణ భగవాన్. తాను అనుభవించారు కాబట్టి తాను అలా చెప్పారు, ముద్ర పట్టి చెప్పేశారు. ఇలా దీన్ని చిన్ముద్ర, జ్ఞానముద్ర అంటారు. అందుకని గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా, శిష్యుల యొక్క అనుమానాలన్నీ తీరిపోయి అంతే. ఆ ఒక్కటే కాదు, నేపాల్ నుంచి వచ్చి భారతదేశ భాష ఒక్కటి రాని వ్యక్తి రమణ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. బోలెడని అడగాలండి అని అడిగాడు. నవ్వారు అందరూ. ఎలా అడుగుతావు, నీకు భాషలు రావు కదా అని. ఎలా అయినా చెప్పుకుంటానన్నాడు. వచ్చారు రమణ మహర్షి, సోఫాలో పడుకున్నారు. ఈయన వెళ్ళి ఇలా కూర్చున్నాడు. పుస్తకం తీశాడు అడుగుదామని. ఇలా ప్రశ్న చదివి ఇలా చూశాడు, అర్థమైపోయింది. ప్రశ్న చదివి ఇలా చూశాడు, అర్థమైపోయింది. అన్ని మౌనంగా చదువుకుని ఇలా చూసేవాడు, అర్థమైపోయింది. బయటికి వచ్చి అన్నిటికీ వ్యాఖ్యానం చెప్పాడు. నేపాలీ భాషలో తర్జుమా చేశారు. ఎలా అర్థమయ్యాయి అన్నారు. ఆయన నవ్వుతూ చూశారు, నాకు అర్థమయ్యాయి. ఆయన మౌనంగా లేరు, ఆయన కళ్ళతోటే వ్యాఖ్యానం చేశారు. సాధ్యం మహాత్ములకు, ఆ స్థాయికి వెళ్ళిన వారికి సాధ్యం. అందుకే గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా.
ఇప్పటికీ నువ్వు కూడా పొందగలవు ఒక్క దక్షిణామూర్తి దగ్గర. అందుకే కూర్చుంటారు, నిలబడి వెళ్ళిపోకూడదు. ఆయన కూర్చున్నాడు ప్రశాంతంగా, నువ్వు నిలబడి వెళ్ళిపోతే నీ కర్మ. నిన్ను ఎవడేం చేస్తాడు? కుడి పాదం ఇలా ముందుకి చాపుతారు. ఇంకా యోగ శక్తితో ఉన్నాడని గుర్తేమిటో తెలుసా? ఆయన ఇంకా యోగమునందున్నాడని గుర్తేమిటంటే, ఒక్కొక్క చోట పాదం ఇలా నిలువుగా ఉండదు, ఇలా పక్కకి తిప్పుంటాడు. గుంటూరులో ఆ శారదా పరమేశ్వరి దేవస్థానంలో దక్షిణామూర్తి పాదం అలా ఉంటుంది, ఇలా పక్కకుంటుంది, ఇలా ఉండదు, ఇలా పక్కకుంటుంది. ఇలా పెట్టుకుని అసలు ఎవడైనా కూర్చోగలడు అంతసేపు? నరాలు తిరిగిపోతాయి. ఒక్క గుంటూరు శారదా పరమేశ్వరి దేవస్థానంలో అంతటి యోగమూర్తిగా పెట్టారు. ఏ మహానుభావుడు ప్రతిష్ఠ చేశాడో నాకు తెలియదు. అంత గొప్ప స్వరూపం దక్షిణామూర్తి. అప్పుడు మీరు చక్కగా రోజు ధ్యానం మంటపంలో కూర్చుని ఆయన వంక చూసి ధ్యానం చేస్తున్నారనుకోండి, ఏం చెయ్యక్కర్లేదు, రేపు మీకు నేర్పుతా ఎలా చూడాలో. ఆయన వంక అలా చూస్తూ కూర్చున్నారనుకోండి, మౌనంగా మీరు ఎలా పూజ చేసేయచ్చో మీకు నేర్పుతాను. అది కూడా నా గొప్పతనం ఏం కాదు, శంకరాచార్యుల వారే నేర్పారు, నిర్గుణ మానస పూజ అని. ఎలా చెయ్యొచ్చో చెప్తాను. అలా కూర్చుని రోజు ఆయన ముందు చేస్తున్నారు అనుకోండి, మీకు ఆయన సమస్తమైన కోర్కెలు తీరుస్తాడు, పరమ శాంతమూర్తుల్ని చేస్తాడు, తొట్టతుదకు జ్ఞానం ఇచ్చి మోక్షానికి పంపించేస్తాడు. అది కూడా ఇచ్చేస్తాడు. అందుకే దక్షిణామూర్తి అంటే దక్షిణామూర్తే. తమిళ దేశంలో దక్షిణామూర్తి దేవాలయం లేకుండా ఉండదు, శివాలయం. అంత గొప్ప దక్షిణామూర్తి ధ్యాన మంటపం ఇక్కడ వస్తోంది. అటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని శంకరాచార్యులు వారు రచించారు. శంకరాచార్యుల వారి గురించి బాగా తెలిసిన పెద్దలు ఒక మాట చెప్తారు. వారు 5వ సంవత్సరం వచ్చేటప్పటికి వారికి సంస్కృత భాష, వేదములు, పురాణములు, కావ్యములు అన్నీ కరతలామలకములు అయిపోయాయి. ఆయనకు పుస్తకం అక్కర్లేదు, అలా వ్యాఖ్యానం చేశారు. ఏకసంధాగ్రాహి, ఒక్కసారే చూసేవారు ఆయన, అంతే. అటువంటి శంకరాచార్యుల వారి జీవితం మొత్తం మీద 18 మాటలు చదివింది ఒక్కటే ఒక్కటి ఉంది. 18 మార్లు చదివారు దాన్ని అంటారు. 2 మాటలు 3 మాటలు కాదు, అదొక్కదాన్నే 18 మాటలు చదివారు. ఏది అంటే స్కాంద పురాణాంతర్గతమైనటువంటి సూత సంహిత. శంకరులు ఒక్క సూత సంహితనే 18 మాటలు చదివారు. 18 మాటలు చదివి అప్పుడు బ్రహ్మసూత్ర భాష్యం దక్షిణామూర్తి స్తోత్రం రాశారు. శంకరులు దక్షిణామూర్తి స్తోత్రం రాయాలంటే 18 మాటలు సూత సంహిత చదవలసి వచ్చింది. మిగిలిన స్తోత్రాలన్నీ ఒకెత్తు తక్కెట్లో, ఒక్క దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటే ఒకెత్తు. ఎందుకో తెలుసా? మిగిలిన ఏ స్తోత్రమైనా భగవంతుణ్ణి పొగుడుతుంది. ఇప్పుడు నేను శ్రీరామ రక్షాస్తోత్రం అన్నాను అనుకోండి, రాముడి గుణగానం చేస్తాను. ఏదో షట్పదీ స్తోత్రం అన్నాను అనుకోండి, కృష్ణుడిని వర్ణిస్తుంది. లేకపోతే పంచాక్షరి స్తోత్రం అన్నాను అనుకోండి, శివుణ్ణి వర్ణిస్తుంది. దక్షిణామూర్తి స్తోత్రం అలా వర్ణించదు. నాకు నా గురువుకి తేడా లేదండి. అందుకే ఆ శ్లోకాలు మీకు జ్ఞాన సాధకములు. అవి కొన్ని కోట్ల జన్మలు తపస్సు చేస్తే వచ్చేటటువంటి జ్ఞానం ఆ శ్లోకాలు రోజు చదువుకోవడం వల్ల వస్తుంది. నే చెప్పట్లేదు, శంకరులు చెప్పేశారు ఆఖరి శ్లోకంలో, సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే తేనాశ్వశ్రవణాత్ తదర్థమననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం అన్నారు. ఈ శ్లోకాల్ని, ఈ స్తోత్రాన్ని, దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు ఎవరైతే ఈ స్తోత్రాన్ని చదువుకుంటున్నారో, చదవడం చేత కాని వాళ్ళు, చదువుకోవడం వచ్చిన వాళ్ళు చదివితే వింటున్నారో, విని ధ్యానం చేయగలుగుతున్నారో, ధ్యానం చెయ్యలేకపోతే కనీసం పఠిస్తున్నారో, వింటున్నారో, ఇలాంటి వాళ్ళందరికీ కూడా సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం, ఆత్మ అనుభవంలోకి రావడమే కాదు, దానితో పాటుగా సమస్త సిద్ధులు కూడా కలుగుతాయి. ఈ ఒక్క స్తోత్రం అంత శక్తివంతమైనదని ఒక్క భోరంభంసనలో నిలోంబరమహార్నాథో హిమాంసొప్పుమాన్ అన్న శ్లోకాన్ని సగుణోపాసనం ఇచ్చారు, అష్టమూర్తి తత్వాన్ని. మిగిలిన శ్లోకాలు విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్కురుతే ప్రబోధతమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటూ వారు చేసిన శ్లోకాలు కేవలము స్తుతిపాఠములు కావు, జ్ఞాన ప్రబోధకములు. అందుకే అవి ధ్యాన మంటపంలో కూర్చుని ఒక్కసారి ఆ స్తోత్రం చదివి వెళ్ళిపోతే చాలు.
దక్షిణామూర్తి యొక్క పరిపూర్ణానుగ్రహం కలిగి కొన్ని కోట్ల జన్మలెత్తవలసిన వాడు, నన్ను నమ్మండి, నాకు శంకరులు ప్రమాణం, నేను నా సొంత మాట చెప్పట్లేదు, ఈ జన్మలోనే ఆఖరి ఊపిరిలో జ్ఞానం కలిగి పరమేశ్వరుని యందు ఐక్యమైపోతాడు, సందేహం లేదు. అంత గొప్ప స్తోత్రం ఈ ప్రపంచంలో వాంగ్మయం మొత్తం మీద ఉన్న ఒకే ఒక్క స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం. ఇంకొకటి లేదు లేదు లేదు, తత్తుల్యము కాదు, అదొక్కటే అంత శక్తివంతం. అందుకే శంకరాచార్యుల వారి వాంగ్మయం అంతా ఒకెత్తు, సామాన్యుల కోసం ఇచ్చిన దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటి ఒకెత్తు. అంతేకాదు దక్షిణామూర్తి స్తోత్ర వైభవం ఏమిటో తెలుసా? ఏల్నాటి శనిలో ఉన్నవాడు, శని వక్రించిన వాడు కూడా బెంగపెట్టుకోక్కర్లా. శని వక్రించడం అంటే శని ఆ రాశిలోంచి ఇంకో రాశిలోకి వెళ్ళి వెనక్కి వస్తూ ఉంటాడు. తులారాశిలోంచి కన్యారాశిలోకి వెళ్ళి కన్యారాశిలోంచి తులారాశిలోకి వస్తాడు. అలా వక్రిస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది, చాలా ఇబ్బంది పడతాడు ఆరోగ్యం విషయంలో. శని వక్రించిన వాళ్ళు, అష్టమ శనిలో ఉన్నవాళ్ళు, అర్ధాష్టమ శని వాళ్ళు, ఏలినాటి శని వాళ్ళు ఎవరైనా సరే శంకరాచార్యుల వారు హామీ ఇచ్చేశారు. దేన్ని ఆధారం చేసుకున్నా తెలుసా? జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం శంకరులకు అంత దిట్ట, వారికి తెలియని శాస్త్రం లేదు. వారు అపర శంకరులు, కాలడి శంకరుడు, కామకోటి శంకరుడు, కాలడి శంకరుడు, శృంగేరి శంకరుడు. కాబట్టి మహానుభావుడు ఆయన జ్యోతిష శాస్త్రం అంతా తెలుసు కాబట్టి ఈ జాతికంతటికి ఆయన ఒక వరం ఇచ్చారు. మీకు ఏ గ్రహం, ఏ పాపగ్రహం జాతకంలో బాధ పెడుతుండనివ్వండి, గురుగ్రహం యొక్క అనుగ్రహం మీకు ఉన్నంత కాలం మీ జాతకంలో ఇతర గ్రహములు ఏమీ చెయ్యలేవో. అందుకే జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం వేరు, జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం పౌరాణిక జ్ఞానంతో, అందుకే వేదానికి ఉపాంగం. వేదానికి ఉపాంగంగా జ్యోతిషం తెలుసుకోవడం వేరు. దాని వలన ఏమవుతుందంటే రోజూ దక్షిణామూర్తి స్తోత్రం చేసేవాణ్ణి శనీశ్వర గ్రహం కూడా చెలకదు. కారణం ఏమిటంటే బలహీనంగా ఉన్న గురుగ్రహాన్ని అది బలవంతం చేస్తుంది జాతకంలో. పైకి కనపడదు. జాతకం చూశారనుకోండి, గురుగ్రహం బలం లేదండి మీకు అంటాడు. నేను యథార్థంగా చూసా, పైకి చెప్పడం ఇష్టం లేదు నాకు ఎవరి విషయంలోనో. ఒక సమయంలో ఒక వ్యక్తి ఇంటికి వచ్చి, ఏమయ్యా యథార్థానికి నీ భార్య చనిపోయి 3 నెలలు అవ్వాలి, ఇప్పటికి నువ్వు భార్యాహీనుడు అయిపోవాలి, నీ జాతకంలో గ్రహాలంత భయంకరంగా ఉన్నాయి, అయినా నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు, ఇంత నవ్వుతూ ఉన్నావు, కనీసం నీ భార్య మృత్యు వరకైనా వెళ్ళొచ్చిందా? నిజం చెప్పని అడిగాడు. వెళ్ళొచ్చింది, నిజమే, యథార్థమే. ఆమె వెళ్ళిపోతోందని కూడా తెలియదు ఈయనకి. మృత్యువు దగ్గరికి వెళ్ళిపోయి వెనక్కి వచ్చేసింది ఆవిడ. అదృష్టం. ఆవిడ వెళ్ళిపోయిందన్న విషయం ఆవిడికి తెలియదు, ఆవిడ వెళ్ళిపోయిందన్న విషయం ఈవిడికి తెలియదు, ఈయనకి తెలియదు. రక్షింపబడ్డాడు. ఎవరో నేను చెప్పను, ఎందుకో చెప్పేస్తాను మీకు. ఆవిడికి షుగర్ వచ్చిందన్న విషయం ఆయనకి తెలియదు, ఆవిడికి తెలియదు, వాళ్ళిద్దరికీ షుగర్ గురించి తెలియదు. తెలియకపోవడం వల్ల నీరసంగా ఉంటోందని ఆయన ఇంకా గ్లూకోజు పళ్ళు పట్టుకొచ్చేవాడు ప్రేమతో. ఆవిడ ఇంకా గ్లూకోజ్ కలుపు తాగేస్తుండేది, పళ్ళు ఇంకా తినేసి పళ్ళరసాలు తాగేసింది. 2, 3, 4, 5 దగ్గరికి వెళ్ళిపోయింది షుగర్. తెలియదు వాళ్ళిద్దరికి షుగర్ గురించి. అసలు ఇవాళ నాకు కాళ్ళు కదలటం లేదండి, చేతులు కదలటం లేదండి, అసలు ఏమిటో నాకు పట్టివ్వట్లేదు, పటకారా వంట చేయలేనంది ఆవిడ. అంటే ఆయన అన్నాడు, ఏమిటి అలా ఉంది అంటున్నావు, ఓసారి ఫలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకో అని ఆయన వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఆ డాక్టర్ గారికి ఎందుకో అనుమానం వచ్చి, అది మన జాతి గొప్పతనం ఏమిటంటే భగవంతుడి ప్రార్థన చేస్తే భగవంతుడు రక్షిస్తాడని ప్రార్థనలు చెయ్యం మనం. భగవంతుడిని ప్రార్థన చేస్తే వైద్యుడిగా రక్షిస్తాడు. కృతజ్ఞత వైద్యుడికి. ప్రథమో దైవ్యోభిషకో, వైద్యుని యందు బుద్ధి ప్రచోదనం చేస్తాడు. వాడి బాధ ఏమిటో పసిగట్టే శక్తి వైద్యుడికి ఇస్తాడు. ఆయన ఎందుకో బ్లడ్ టెస్ట్ చేశాడు. చేసి, అమ్మ మీ ఆయన ఫోన్ నెంబర్ ఇయ్యనా? డాక్టర్ గారే ఫోన్ చేశాడు. ఏమయ్యా మీ ఆవిడ ఇంకో అరగంట ఉంటే చాలా గొప్ప, నువ్వు వచ్చేసేయి తొందరగా. ఆయన గబగబా తిరిగి వచ్చాడు. తిరిగి వస్తే, అసలు ఇలా ఎలా బతికుందయా మీ ఆవిడ, నాకు అర్థం కాలేదు, ఈ పాటికి ఎప్పుడో పోవాలి కోమాలోకి, కనీసం మూత్రపిండాలు ఏమన్నా పోవాలి, ఎలా బతికుందయా అని షుగర్కి వైద్యం మొదలెట్టాడు. ఆవిడ బతికి బట్టకట్టి. ఓ రోజు రాత్రి 8:30కో జ్యోతిష్కుడు వచ్చి ఆయన జాతక చక్రం పట్టుకుని అడిగాడు, ఈ భార్య చచ్చిపోవాలి ఎలా బతికిందని. నేను మీకు యథార్థం చెప్తాను, ఆయన బలం ఏమిటో తెలుసా? ఆయన దక్షిణామూర్తి స్తోత్రం ఉపాసన చేశాడు. రోజు దక్షిణామూర్తి స్తోత్రం చదవడం ఆయనకు అలవాటు. అది గురుగ్రహాన్ని ఛార్జ్ చేసేసింది. గురుడు శక్తివంతుడై కూర్చున్నాడు జాతకంలో. గురుడి అనుగ్రహం ఉన్నంత కాలం పాపగ్రహాలు ఏం చేయలేవు.
అడ్డుపడిపోతాడంతే. గురువుగారి రక్షణ ఉంటే ఇంకేంటండి, గురువు గారికి వాత్సల్యం ఉందనుకోండి దేవతలు అనుగ్రహిస్తారంతే. కాబట్టి జాతకంలో గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంది, పాపగ్రహాలు ఊరుకున్న ఏం చేయలేపోయి. ఒక్క శంకరాచార్యుల వారే ఈ జాతికో పెద్ద వరం ఇచ్చారు, నేను వెళ్ళిపోతాను వీళ్ళని ఎవడు బాగు చేస్తాడని. దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటే గురుగ్రహం శక్తి పొందేస్తుంది. రోజు ఒకసారి దక్షిణామూర్తి స్తోత్రం చదివారనుకోండి చాలు, అంతే. ఆడవనివ్వండి, మగనివ్వండి, పిల్లలవనివ్వండి, ప్రయోజకులు అవుతారు, చక్కగా ఉంటారు. ఏమి పెద్ద ఇబ్బంది పడిపోయి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోకుండా కాపాడుతుంది దక్షిణామూర్తి స్తోత్రం, అంత గొప్పది. అందుకే మరి ముద్రణ పడ్డాయో లేదో నాకు తెలియదు. ఇవాళ హరిప్రసాద్ గారి పేరు మీద ఆయన ఇంత తాపత్రయ పడినందుకు ఇవాళ ఈ స్తోత్రాన్ని ముద్రణ చేసి మీ అందరికీ ఇమ్మని చెప్పాను. ఇవాళ నుంచి చదివించడం నేర్పుతాను అని. ఎందుకంటే ఇది పట్టుకుని మీరు చక్కగా దక్షిణామూర్తి దగ్గర చదువుకోవచ్చు. అంత గొప్ప మూర్తి ఉంది ఇప్పుడు, అంత గొప్ప ధ్యాన మంటపం వచ్చింది. కాకినాడ కాదు, ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు ఇటువంటి నారదగుండం మర్రి చెట్టు కింద ఉన్న దక్షిణామూర్తి. ఒక్క ఈ సర్పవరం గ్రామానికే పట్టింది భాగ్యం. నేను కూడా 10 రోజులకో 15 రోజులకో వేళ చూసుకుని ఇప్పుడు ఇక్కడికే వచ్చి కూర్చొని చదువుకుంటాను. అంత గొప్పదని తెలిసిండి నేను మాత్రం ఎలా వదులుకోగలను ఆ శక్తిని? పిల్లలు కూడా వచ్చి చదువుకోవాలి అక్కడ, అంత గొప్ప ప్రాంగణం అయిపోతోంది ఇప్పుడు. కాబట్టి మీ అందరికీ చదవడం నేర్పడం కోసం ఇవాళ ఈ స్తోత్రం మీకు ఇమ్మన్నాను. ఇచ్చారా? ఇప్పుడు ఇవ్వడం మొదలు పెడితే వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు మీరు? నేను ఇప్పుడు చదివించాను. కాబట్టి ఇవాళకి నేను మిల్లిమిల్లిగా చిన్న ముక్కలుగా చెప్తాను, మీరు అందరూ చెప్పండి. రేపు మీరు స్తోత్రం తెచ్చుకుని రండి. రేపు మీకు బాగా పరిచయం అవడం కోసం ప్రారంభంలోనూ చివరా కూడా చదివిస్తా. అది చాలా ప్రధానం, అదే మీకు రక్షాకవచం, నాకు రక్షాకవచం. అందుకే ఇవాళ నేను మెల్లిమెల్లిగా చెప్తాను, చదవడం మొదలు పెట్టండి. ఇస్తూ ఉండండి, వాళ్ళు అందిన వాళ్ళు చూసుకుంటూ ఉంటారు కనీసంలో కనీసం. అంత గొప్పది దక్షిణామూర్తి స్తోత్రం. అది ఇచ్చినటువంటి ఘనత ఈ లోకంలో శంకరాచార్యుల వారికి చెల్లింది. అటువంటి శంకర భగవత్పాదుల జయంతి వచ్చేస్తోంది, వైశాఖ శుక్ల పంచమి. అటువంటి మహానుభావుడు ఈ దేశంలో అవతరించాడు. ఆ శంకరాచార్యుల వారు పుట్టిన వైశాఖ మాసం వస్తూ ఉండగా దక్షిణామూర్తి ప్రతిష్ఠ జరగడం, ఈ స్తోత్రం మనకు అందడం మన యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం. హరిప్రసాద్ గారు ఎన్నో పుణ్యకార్యాలు చేశారు. వాటన్నిటి యొక్క ఫలితం ఆయన ఇవాళ చేస్తున్న దక్షిణామూర్తి ప్రతిష్ఠ. వాటి ఫలితం ఈ స్తోత్రాన్ని భక్తులకి పంచిపెట్టడం. సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్వాదీశ్వరత్వం స్వతః సిద్ధేత్తత్ పునరష్టదా పరిణతం చైశ్వర్యం అవ్యాహతం. ఇందులో ఏం అపనమ్మకం అక్కర్లేదు. ఈ స్తోత్రాన్ని రోజు చదువుకున్న వాళ్ళకి అఖండమైన ఇతర విభూతులతో కలిపి ఆత్మ అనుభవంలోకి వచ్చి మళ్లీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుంటారు అని శంకర భగవత్పాదులు మనకి అభయం ఇస్తూ చేసినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం. కాబట్టి చక్కగా రేపు సాయంకాలం కూడా తెచ్చుకోండి. ప్రారంభంలో కూడా ఒకసారి చదువుదాం, ఆఖరణ కూడా మళ్ళీ ఇంకొక పర్యాయం చదువుదాం. రేపు ఉదయం ఎన్ని గంటలకి? రేపు ఉదయం ఎన్ని గంటలకి అధివాసాలు? రేపు ఉదయం 9 గంటలకి దక్షిణామూర్తికి అధివాసం ప్రారంభం అవుతుంది. సరే, అవకాశం లేదు కాబట్టి నేను దాని గురించి వివరంగా చెప్పలేకపోతున్నాను, లేకపోతే ఆ సర్వతోభద్ర మంటపం వాటి గురించి చెప్పాలనుకున్నాను. అధివాసము అన్న మాటకు అర్థం ఏమిటంటే, అమ్మ కడుపులో మెల్లిమెల్లిగా ధాతువులు ఏర్పడతాయి. సప్తధాతువులు అంటారు. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అని 7 పొరలు కప్పుతారు. కప్పిన తరువాత చిట్ట చివర చైతన్యం ప్రవేశిస్తుంది. అది ఎలా ప్రవేశిస్తుందో అలా ఇప్పటి వరకు అది విగ్రహం చెక్కారు రాతిలోంచి. రేపటి నుంచి మంత్ర ప్రక్రియ చేస్తే ఏం చేస్తారంటే, ఒక్కొక్క పదార్థంలో స్వామిని పడుకోబెడతారు. పడుకోబెట్టినటువంటి కారణం చేత ఆ మంత్రశక్తి వలన ఆ పదార్థంలోంచి, అమ్మ తిన్న అన్నంలోంచి, ఆహారపు శక్తిలోంచి పిండం ఎలా ఏర్పడుతుందో అలా ఆయనకి 7 ధాతువులు వస్తాయి. ఆయన జీవం పోసుకోవడం మొదలు పెడతాడు. అమ్మ కడుపులా అధివాసము. ఆయన ఆ భగవంతుని యొక్క అనుగ్రహమే మంత్రం. ఆ మంత్రంతోటే భగవంతుడికి జీవం పోస్తారు. అది ప్రక్రియ. సనాతన ధర్మంలో మంత్రశక్తికున్న గొప్పతనం అది. పదార్థ శక్తి, మంత్రశక్తి. ఒక్కొక్క పదార్థానిది ఒక్కొక్క శక్తి. గోవు యొక్క పిడక
కాలుతుండగా వస్తున్న పొగ, భోపాల్ గ్యాస్ లీక్ ట్రాజడీ జరిగినప్పుడు యజ్ఞం జరుగుతున్న ఒక ఇంట్లో రక్షింపబడ్డారు. విషాన్ని విరిచింది, దాన్ని పట్టుకుంది వేదం. ఋషి పట్టుకున్నాడు ఏ పదార్థానికి ఆ శక్తి ఉందో. ఆ పదార్థాన్ని ఆ మంత్రంతో కలిసి ఆ శక్తిని పుట్టిస్తారు. పుట్టించి దాన్ని ఆ విగ్రహం మీదకి తీసుకెడతారు. ఆ విగ్రహం ఆ ధాతు పుష్టిని పొందుతుంది. అది ప్రతిష్టా కల్పము అని పిలుస్తారు. పరమేశ్వరుడికి జన్మనిస్తారు. అది సామాన్యం కాదు. ఇన్ని లక్షల మంది అనుగ్రహింపబడడానికి వీలుగా చేస్తారు ఆ ప్రక్రియ. అది చూడడం మహాపుణ్యం, విశేషం. రేపటి రోజున స్వామి జలాధివాసము, క్షీరాధివాసము చేస్తారు. జలాధివాసము అంటే మామూలు నీళ్లు కాదు, ఇది గొప్ప అదృష్టం. మీరు చూడండి, లోకంలో ఎవరు కళ్ళు తిరిగి పడిపోయినా, ఎవరికన్నం లేకపోయినా ఊరుకుంటారు. గర్భిణీ స్త్రీ కానీ, ప్రసవమైన స్త్రీ కానీ అన్నం లేకపోతే ఊరుకోరు. ఎవరో ఒకళ్ళు గబగబా తీసుకెళ్లి పెడతారు. ఎందుకు పెడతారో తెలుసా? ఆమెతో పోదు, ఆమె లోపల ఒక బిడ్డ ప్రాణం పోసుకుంటుంది. ఆమె తినకపోతే ఆ బిడ్డకి ప్రమాదం వస్తుంది. భగవంతుడే ఊపిరి పోసుకుంటాడు అధివాసంలో. దానికి పదార్థం తెచ్చి ఇవ్వడం అంటే అంతకన్నా భాగ్యం ఇంకోటి ఉండదు. రేపు ఉదయం 9 గంటలకి మీ ఇళ్లలో ఎక్కడైనా పుణ్యజలాలుంటే అందున దక్షిణామూర్తి, నేను నిజం చెప్తున్నాను, నేను ఏదో ఉట్టినే చెప్తున్నాను అనుకోకండి, దక్షిణామూర్తి ప్రతిష్టలో పాలు పంచుకునే అదృష్టం దొరకదు, ఇవ్వడు, సాధ్యం కాదు అసలు. దక్షిణామూర్తి ప్రతిష్ట అది కేవలం ఈశ్వర కృప ఉంటేనే జరుగుతుందంతే. ఆ అధివాసానికి మీ ఇళ్లలో గంగాది పుణ్యనదీ జలాలు ఏమైనా ఉంటే మీరు మంచినీళ్లు తాగేగా మిగిలినటువంటి ఎంగిలి బాటిల్లో పట్టుకురాకుండా పరిశుద్ధమైనటువంటి పాత్రతో పట్టుకొచ్చి అక్కడ పెట్టిన పాత్రలో పోసేసి మీ పాత్ర పట్టుకెళ్ళిపోండి. అంతేకాని వాటర్ బాటిల్స్ ఇంట్లో ఉన్న వాటిల్లో మీరు నీళ్లు తాగేసిన తర్వాత మిగిలిన దాంట్లో పదార్థం పోసి తేకండి. అది మర్యాద కాదు, పరమేశ్వరుడికి అలా తీసుకెళ్ళకూడదు. అది ఉచ్ఛిష్ట పాత్ర, ఎంగిలి పాత్ర. మంచి పాత్రలో తెచ్చి పోసేసేయండి. రేపు ఉదయం 7 గంటల నుంచే గంగాళాలు పెట్టుకుని కార్యకర్తలు ఉంటారు. అందులోకి అధివాసానికి పదార్థం ఇవ్వడం అంటే జన్మజన్మాంతర సుకృతం. కాబట్టి పుణ్యతీర్థ జలాలు ఉన్న గేది పాలు కాని ఇతర పాలు కాని పనికిరావు. ఒక్క ఆవు పాలే, ఒక్క ఆవు పాలకే ఆ శక్తి. సృష్టిలో ఆవు పాలకి ఆ శక్తి ఉంది. తల్లి పాలు లేకపోయినా, తల్లి లేకపోయినా ఆవు పాలే పడతారు. ఆవు పాలు బిడ్డను ఎలా బతికిస్తాయో ఆవు పాలు పరమేశ్వరుడికి శరీర నిర్మాణం చేస్తాయి. కాబట్టి ఆవు పాలు కానీ పుణ్యతీర్థ జలాలు కానీ తేగలిగిన వాళ్ళు తెచ్చి పొయ్యండి. రేపు మంత్రపురస్సరంగా స్వామిని వాటిలో పడుకోబెడతారు. పడుకోబెట్టినప్పుడు శక్తి పుంజుకోవడం మొదలు పెడతాడు. ఫోటోలు తీయడం అది చేయకండి, అస్సలు చెయ్యొద్దు ఆ పని. ఫోటోలు తీయడం కానీ వీడియో తీయడం కానీ చెయ్యొద్దు. ఎందుకో తెలుసా? మంత్రశక్తి చేత, పదార్థ శక్తి చేత ఎంత శక్తి వస్తుందో అంత శక్తి విరిగిపోతుంది. ఎందుచేతనే చెప్తున్నానో తెలుసా? పసిబిడ్డని తీసుకెళ్ళి మీరు బాగా వెలుతురున్నటువంటి లైట్ దగ్గరగా పెట్టారనుకోండి, వాళ్ళకి కళ్ళు పోతాయి, వాళ్ళకి ఆ శక్తి సరిపోదు, వాళ్ళు చూడలేరు. భగవంతుని యొక్క మూర్తి తేజస్సు దేనికి పెరుగుతుందంటే నూనె దీపానికి పెరుగుతుంది. ఎలక్ట్రిక్ లైట్స్ ఎంత పడితే ఆ మూర్తి శక్తి అంత క్షీణించిపోతుంది. పరమ అవైదిక దేవాలయం అని గుర్తేమిటంటే అంతరాలయంలో ఎలక్ట్రిక్ లైట్ పడుతుంది. ఆ ఎలక్ట్రిక్ లైట్ పడిందంటే మీరు అక్కడ భారతం చెప్పండి, నామం చెప్పండి, నామం చేయండి, మీరు ఎంత శక్తినిస్తారో అంత శక్తి క్షయమైపోతుంది. నూనె దీపాలు, గుత్తి దీపాల వెలుతురులోనే ఈశ్వర దర్శనం చెయ్యాలి. అంతరాలయంలో కరెంటు దీపం పడకూడదు, మూర్తిని వీడియోలు తీయకూడదు. మీరు పరిశీలన చేయండి, ఎంత అద్భుతమైన మూర్తో. ధాన్యంలో పడుకుని ఉన్నారు, రేపు తీస్తారు బయటికి, తీసుకొచ్చి ఒక్కొక్క అధివాసం చేసి బయటికి తీస్తున్నప్పుడు ఎంత శక్తి పుంజేసుకుంటారో చూడండి, మీకే తెలుస్తుంది. ఆఖరణ తీసుకెళ్లి ప్రతిష్ఠ చేసినప్పుడు రెండిటి చేత కలుపుతారు. కింద యంత్రం ఉంటుంది, శక్తి అంతా యంత్రాంది. ఆ యంత్రానికి మూర్తి కలవగానే బ్యాటరీకి లైటు కాపర్ చిన్న ప్రొజెక్షన్తో కలిసినట్టు లైట్ ఎలా వస్తుందో అలా వస్తుంది. యంత్రం మీద కూర్చోగానే యంత్రానికి కనెక్ట్ అయింది ముహూర్తం, అప్పుడు వస్తుంది. అక్కడికి వెళ్ళి చెయ్యకూడని పనులు, పిచ్చి పిచ్చి కేకలు, అల్లరి ఇలాంటివి చేస్తే పోతుంది ఆ శక్తి. మళ్ళీ మూర్తిని తీసి యంత్రం వేయలేరు కాబట్టి పైన కలశ పెడతారు. మళ్ళీ పైన కలశ ఎందుకు పెడతారంటే ఆ మూర్తి శక్తి క్షీణించిపోతే పాలిపోతాడు, పెద్దలు కనిపెట్టేస్తారు చూడగానే. ఎలక్ట్రిక్ లైట్స్కి పోతుంది. నేనేం చెప్తానంటే ధ్యాన మందిరంలో కూడా ఎలక్ట్రిక్ లైట్స్ వాడద్దు.
మీరు తెలియక వేశారు, కానీ అవి వెయ్యద్దు. రేపే తీసి అవతల పారాయండి ఆ బల్బులు. ధ్యాన మంటపానికి ప్రవేశం పగటిపూట. ఒక్క గుత్తి దీపాలు పెట్టండి. గుత్తి దీపాల కాంతిలోనే స్వామి కనపడుతుంటాడు. వైదిక ప్రక్రియకి, వైదిక మార్గానికి మనం గౌరవం ఇవ్వడం నేర్చుకుందాం. అలా గుత్తి దీపాలు పెట్టండి. చక్కగా స్వామిని అలా ప్రతిష్ఠ చేసుకున్నాక కూడా ఎవరైనా అక్కడికి వెళ్ళి మాట్లాడడం, పెద్ద కేకలేయడం, మంత్రభాగం తప్పుగా చదవడం ఇలాంటివి చేస్తే శక్తి పోతుంది. ఆ బీజాక్షరాల శక్తి తగ్గిపోతుంది. తగ్గిపోతే మళ్ళీ దాన్ని ఛార్జ్ చేయాలంటే మూర్తిని పైకి ఎత్తకూడదు కాబట్టి పైన కలశకి చేస్తారు. కలశ ఏరియల్. టీవీకి చూడండి యాంటెనా ఉంటుంది, యాంటెనా లాక్కుంటుంది. అలా మళ్ళీ మహాత్ముల్ని తీసుకొచ్చి కుంభం పెట్టి అందులో జలాలు పెట్టి మంత్రపురస్సరంగా శక్తి తీసుకొస్తారు. నీటికి తీసుకొచ్చి ఆ జలంతో కలశ మీద పోస్తారు. పోస్తే కలశకు అభిషేకం అయితే కిందనున్న చక్రం మళ్ళీ లాక్కుంటుంది. మళ్ళీ దానికి కుంభాభిషేకం చెయ్యాలి. అందుకని అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇంత గొప్ప దక్షిణామూర్తి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, కాకినాడ పట్టణం మొత్తం మీద లేదు, చుట్టుపక్కల లేదు, ఇక్కడే దక్కింది అదృష్టం. దాన్ని రక్షించుకోవడం ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళ కర్తవ్యం. కాబట్టి చక్కగా దాని శక్తిని వాడుకోండి. మిమ్మల్ని ఒక ఎత్తేస్తుంది, అంత గొప్పగా అనుగ్రహిస్తుంది. కాబట్టి చక్కగా రేపు అందరూ ఆ అధివాసంలో పాలు పంచుకోండి. మీరు తేగలిగిన నదీ జలాలు, తీర్థ జలాలు తెచ్చి పాత్రలో పొయ్యండి. ఆవు పాలు తీసుకొచ్చి పొయ్యండి. చక్క వాటిలో అధివాసం చేస్తారు. ఏదో ఒక సమయం వరకే తీసుకోండి, అంతేకాని పడుకోబెట్టాక కూడా తీసుకొచ్చి పోయడం అది చెయ్యద్దు. ఖచ్చితంగా ఉదయం 8 గంటల వరకు తీసుకోండి. 8 దాటాక ఇంకా తీసుకోవద్దు. ఎవరైనా తెలియక తెస్తే శివాలయానికి ఇచ్చేసేయండి అభిషేకానికి. చొక్కాలు, బనీన్లు వేసుకుని ఆ పదార్థాలు ముట్టుకోవద్దు. ఉత్తరీయం వేసుకుని పంచె కట్టుకున్న వాళ్లే తీసుకుని పోయారు. తెలిసిందా? ప్యాంట్లు, చొక్కాలు వేసుకుని పదార్థాలు ముట్టుకుని పాత్రల్లో పోయడం అలాంటి పిచ్చి పిచ్చి సంప్రదాయాలు పెట్టకండి. పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకుని బనీన్ లేని వాళ్లే ఆ పదార్థాలు పుచ్చుకుని పాత్రల్లో పొయ్యండి. నేను ఏదో ఒక సమయంలో వచ్చి చూస్తాను అలా చేస్తున్నారో లేదో. కాబట్టి ఆ అదృష్టంలో మీ అందరూ పాలు పంచుకోవలసిందిగా మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ, రేపటి నుంచి కార్యక్రమాలు ప్రారంభం. బ్రహ్మాండమైన యాగశాల వేశారు. ఆ యాగశాలలో దక్షిణామూర్తికి అప్పుడే యంత్రం తయారు చేసి ఆ యంత్రం ఒక్కటే కొన్ని వేలు ఖర్చు పెట్టారు. దాదాపుగా 80-90 వేలు ఖర్చు పెట్టారు ఆ యంత్రం కోసం. ఖర్చు పెట్టి దానికి ఎంతో మంత్రజపం చేసి ధారపోస్తున్నారు. ప్రారంభం అయిపోయింది ఆ క్రతువు. ఆ హోమశాలలో హవిస్సులు ఇస్తారు. అద్భుతమైనటువంటి కార్యక్రమం. చక్కగా చూడాలనుకున్న వాళ్ళు రేపు ఉదయం నుంచి చూడ్డానికి రావచ్చు. 8వ తారీఖు ఉదయం స్వామివారి ప్రతిష్ఠ జరుగుతుంది. ఆ ప్రతిష్ఠా కార్యక్రమం చూసిన వాళ్ళందరూ ధన్యులు. ఆ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని అంతటినీ చూసి మరునాడ అన్నదానం, 10వ తారీఖున అన్నదానం, 9వ తారీఖున శాంతికర కళ్యాణం, దక్షిణామూర్తికి అభిషేకం, 10వ తారీఖున శాంతికర కళ్యాణం, 9వ తారీఖు శాంతికర కళ్యాణం, 10వ తారీఖున అన్నదానం, 10వ తారీఖు సాయంకాలమే గంగహారతులు. కాబట్టి ఈ కార్యక్రమం మళ్ళీ రేపు కూడా నేను వివరంగా చెప్తాను. రేపు అధివాసాలలో పాలు పంచుకునే వాళ్ళు, కార్యక్రమం చూసేవాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుతూ మళ్ళీ రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకుందాం. మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీ దక్షిణామూర్తి. శ్రీ దక్షిణామూర్తి అనేటటువంటి నామానికి ఉన్న వ్యాఖ్యానంలో ఒక నామం గురించి నిన్న మీతో నేను మనవి చేసి ఉన్నాను. దక్షిణాభిముఖామూర్తి యస్య సహా దక్షిణామూర్తి అని వేరొక నిర్వచనం. దక్షిణాభిముఖంగా కూర్చుంటాడు కాబట్టి ఆయనకి దక్షిణామూర్తి అని ఒక పేరు. దక్షిణాభిముఖంగా ఆయన ఎందుకు కూర్చుంటాడు అన్నది నేను మీతో చెప్పి ఉన్నాను. ఆయన మృత్యుంజయుడు. లోకాలన్నీ కూడా మృత్యువు చేతికి వశమైపోతాయి. కానీ ఆయన ఒక్కడే మృత్యువునకు వశమయ్యేటటువంటి లక్షణం ఉన్నవాడు కాడు. మృత్యువునకు వశము కానివాడెవరో ఆయనే పరబ్రహ్మస్వరూపుడు. పరబ్రహ్మస్వరూపుడై ఉంటాడు కనుకనే ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త.
ఆయనే ఈ బ్రహ్మాండాలన్నిటినీ సృజిస్తాడు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బినుచు హేలారతుడై అంటారు పోతన గారు. ఆ పరబ్రహ్మస్వరూపంగా ఆయనే ఈ బ్రహ్మాండములను సృష్టిస్తాడు, ఆయనే నిలబెడతాడు, ఆయనే లయం చేస్తాడు. అందుకే దానికి చాలా దగ్గరగా ఉండేటటువంటి ఉపమానంగా ఏం చెప్తారంటే ఊర్ణనాభిగతి అంటారు. ఊర్ణనాభి అంటే సాలెపురుగు. సాలెపురుగుకి సంకల్పం కలుగుతుంది, నేను ఇక్కడ గూడు కడితే బాగుండును అనుకుంటుంది. కొత్తగా బయట నుంచి సాధన సంపత్తులు ఏం తేదు. ఒక్కసారి ఆ కోరిక పుట్టగానే దాని నోట్లోంచి ఒక రకమైనటువంటి ద్రవము ఊరుతుంది. ఆ ద్రవంతో అది గూడు కట్టుకోవడం మొదలు పెడుతుంది. ఎక్కడెక్కడ తగల్చడానికి అవకాశం ఉందో అక్కడక్కడ తీగ తగలుస్తూ ఒక గూడు కట్టుకుంటుంది. ఆ గూడంతట్లో తను తిరుగుతుంది. తిరిగి దానికి ఎప్పుడో చికాకు పుడుతుంది. ఈ గూడంతా కూడా పాడు చేసేద్దాం అనుకుంటుంది. అనుకుని ఆ గూడు పాడు చేసి వెళ్ళిపోతుంది. ఆ గోడ మీదకి వెళ్ళి ఆధార తంతువులు ఉంటాయి, వాటిని తెంపేస్తుంది. తెంపేస్తే ఆ గూడు కిందకి జారిపోతుంది. జారిపోయిన తర్వాత తాను యథేచ్ఛగా వెళ్ళిపోతుంది. ఊర్ణనాభిగతి ఈ విశ్వ సృష్టి స్థితి యవనియందు లయంబగుచుండు అంటారు పోతన గారు. సాలెపురుగు ఎలా గూడు తానే నిర్మాణం చేసి తానే నిలబెట్టి తానే పాడు చేసేసి వెళ్ళిపోయినట్టు, పాడు చేసి అన్నమాట లయంలో అన్వయం అవదు, లోపలికి తీసేసుకుంటాడు తనలోకి. ఈ మూడు చెయ్యగలిగిన వాడెవరో ఆయనే పరబ్రహ్మముగా ఉంటాడు. పరమేశ్వరుడే పరబ్రహ్మస్వరూపుడు. అందుకే మీరు దక్షిణామూర్తి స్వరూపం చూస్తే ప్రశాంతంగా ఉన్నవాడు తప్ప సృష్టి యందు అయోమయం లేనటువంటి స్థితిలో రచన చెయ్యలేడు. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక పని ప్రారంభం చేసే ముందు ఈ పని ఎలా చేస్తే బాగుంటుంది అని ప్రణాళిక నిర్మాణం చేస్తున్నారనుకోండి, అప్పుడు మీరు ఉద్వేగంతో కానీ కోపంతో కానీ విపరీతమైన హర్షంతో కానీ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా పని ఎలా జరగాలి అన్నది మీరు ప్రణాళిక రచన చేసేటప్పుడు తప్పులు చేస్తారు. భవిష్యత్తుని ఊహించి ఇప్పుడిప్పుడు ఈ సాధన సంపత్తులు దీనికి ఉంటే తప్ప ఈ కార్యక్రమం జయప్రదం కాదు అని దానికి కావలసినటువంటి సంభారములను సమకూర్చుకుని ప్రణాళికా నిర్మాణం చెయ్యడంలో వైక్లభ్యం వస్తుంది. అదే ప్రశాంతమైన మనస్సుతో ఉన్నాడనుకోండి, ఆయన చేసినటువంటి పని యందు అయోమయావస్థ ఉండదు. సృష్టి యందు అయోమయం కానీ ఏర్పడిందనుకోండి, చాలా ప్రమాదం. అది అంతకన్నా భయంకరమైనటువంటి విషయం లోకంలో ఇంకొకటి ఉండదు. నేను సృష్టి చేసేటప్పుడు అయోమయం ఉండకూడదు. అందులో సృష్టిని వికసనము అంటారు. వికసనము అంటే విచ్చుకోవడం. అది బహుక్రమ పద్ధతిలో ఉండాలి. నేను మీకు తేలిగ్గా అర్థం అవ్వాలి అంటే ఒక్క మాట చెప్తే మీరు పట్టుకుంటారు. ఒక కుక్క కడుపున కుక్కే పుట్టాలి, ఒక పిల్లి కడుపున పిల్లే పుట్టాలి, ఒక ఆవు కడుపున ఆవే పుట్టాలి, మనుష్యుని కడుపున మనుష్యుడే పుట్టాలి తప్ప సృష్టిలో ఎవరి కడుపున ఎవరు పుడతారో తెలియదు అన్నాం అనుకోండి, అయోమయం వస్తుంది. ఏది తినాలో అదే తినాలి. శాకాహారి అంటే మీరు తీసుకొచ్చి ఎంత పక్వం చేసి పెట్టిన మాంసమైనా అది ముట్టుకోదు. అది పుట్టుకతో స్వభావం వస్తుంది. ఏనుక్కి ఎవరు నేర్పరు నువ్వు మాంసాహారం తినద్దని, కానీ ఏనుగు ముట్టుకోదు మాంసాహారం, అంతే అలాగే ఉంటుంది. ఆవుకి ఎవరు నేర్పరు నువ్వు గడ్డి తినని, అది గడ్డి తింటుంది. దేనికి ఏది ఎలా చెయ్యాలో అలా దానికి కావలసినటువంటి సంభారాన్ని సమకూర్చాలి. అది అలా సమకూర్చడంలో ఎక్కడైనా పొరపాటు వచ్చిందనుకోండి, ప్రమాదం వస్తుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, పిల్లి ఎలకని పట్టుకోవడంలో చాలా నేర్పరితనంతో ఉంటుంది. ఆ ఎలకని పట్టుకునేటప్పుడు చిన్న చప్పుడైతే ఎలక పారిపోతుంది. అందుకే పిల్లి కాళ్లలో మాంసపు ముద్దలు ఉంటాయి, అది నడిస్తే చప్పుడు అవదు. ఎలకెకి కూడా తెలియదు పిల్లి వస్తోందని. ఒక బాతు నీటి మీద వెడుతూ ఉంటుంది. నీటి మీద వెళ్ళేటటువంటి బాతు పాదాలకి వేళ్ల మధ్యలో నాకు ఉన్నట్టుగా ఖాళీ ఉందనుకోండి, నీళ్లు ఆ వేళ్ల మధ్యలోంచి పైకొచ్చి బాతు నీటిలో మునిగిపోతుంది. అందుకే బాతు వేళ్ల మధ్యలో పల్చటి చర్మం ఉంటుంది కాబట్టి అది పడవకి తెడ్డేసినట్టుగా ఆ
పాదాలని ఆధారం చేసుకుని నీటి మీద నడిచి వెళ్ళిపోతుంది. ఏది ఎలా తినాలో దానికి అనుగుణంగా ఉండాలి. బాతు పురుగుల్ని నీటిలో పట్టే విధానం గమ్మత్తుగా ఉంటుంది. నీటినంతటినీ తన చంపుటములలోకి తీసుకుంటుంది, తీసుకుని మూసేస్తుంది. మూసేస్తే పురుగులు ఉండిపోతాయి. ఆ పై చంపుటానికి ఈ ముందుకి 2 కన్నాలు ఉంటాయి. అది మూసినప్పుడు ఆ కన్నాల్లోంచి నీళ్లు బయటికి వెళ్ళిపోతాయి. ఒక్క పురుగులు మిగిలిపోతాయి, లోపలికి తోసేసుకుంటుంది, ఆ పురుగుల్ని తినేస్తుంది. దేనికి ఏది అవసరమో దాన్ని అలా నిర్మించాలి తప్ప బాతు కాళ్లవేళ్ల మధ్యలో చర్మం పెట్టడం నేను మరిచిపోయానన్నాడు అనుకోండి పరమేశ్వరుడు. చాలా అసహ్యంగా ఉంటుంది. 6:30కి ఉపన్యాసానికి డేటు పుచ్చుకోవడం తేలిక, కానీ వచ్చినటువంటి వక్త ఉపన్యాసానికి అనుగుణంగా ముందే ఒళ్ళు దగ్గర పెట్టుకుని లౌడ్ స్పీకర్ రెడీ చేసుకోవడం చాలా అవసరం. తప్ప వచ్చినవాడు కాళ్ళు చోపు కూర్చునేలా ఉంటే ఆ మైక్ ఏర్పాటు చేసిన వాడిని మళ్ళీ పిలవకూడదు. కాబట్టి సృష్టి యందు అయోమయం ఉండకూడదు. ఏదైనా ఒక పని చేసే ముందే దాని గురించినటువంటి వ్యవస్థని ఆలోచన చేసుకుని జాగ్రత్త పడాలి. అలా జాగ్రత్త పడకపోతే అయోమయం వస్తుంది. మనం చేస్తామేమో ఇలాంటి తప్పులు, పరమేశ్వరుడి సృష్టి యందు ఈ దోషం ఉండదు. అది చాలా క్రమంగా ఉంటుంది. ఎలా విచ్చుకోవాలో అలా విచ్చుకుంటుంది. అందుకే మీరు చూడండి, సనాతన ధర్మంలో దేవతలందరూ కూడా తామర పువ్వులో కూర్చుంటారు. తామర పువ్వులో కూర్చోడానికి కారణం ఒకటే, పువ్వులో కూర్చుంటే పువ్వు నలిగిపోదండి. పువ్వులో కూర్చోవడం ఏమిటి అసలు? దానికి అర్థం ఉందా ఏమైనా? సరస్వతీదేవి తామర పువ్వులో కూర్చుంటుంది. శ్రీ మహావిష్ణువు ఒక్కొక్క చోట గురువాయూరులో ప్రత్యేకంగా తామర పువ్వులో కూర్చుని ఉంటాడు కృష్ణ భగవానుడు. అదొక మహత్తరమైన దర్శనం అక్కడ. అలాగే లక్ష్మీదేవి తామర పువ్వులో కూర్చుంటుంది. ఒక్కొక్కచో పరమశివుడు తామర పువ్వులో కూర్చుంటాడు. అసలు ఈ సృష్టి చేసే బ్రహ్మగారు తామర పువ్వులోనే పుడతాడు, నాభి కమలంలోంచి పుడతాడు. ఎందుకు ఈ తామర పువ్వు? శ్రీ మహావిష్ణువు చేతిలో తామర పువ్వు ఉంటుంది. అరి నళిన గదా శంఖప నిర్ముకుంద. నళినము అంటే తామర పువ్వు. తామర పువ్వు పట్టుకుంటుంది. పరదేవత ఆవిడ కూడా ఆ చేతిలో ఎప్పుడూ కూడా ఒక తామర పువ్వుని పట్టుకుంటుంది. అందుకే లలితా సహస్రనామ స్తోత్రం చేసేటప్పుడు ప్రార్థనా శ్లోకంలో సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం. రక్తోత్పలం ఎర్రటి కలువ పట్టుకుంటుంది. అందరికీ కలువ పువ్వుతోటి సంబంధం. ఎందుకు ఇది అంటే క్రమ వికసనానికి గుర్తు. అది బురదలో పుడుతుంది, కానీ సూర్యకిరణములు పడుతుంటే ఆ మొగ్గ విచ్చుకునేటటువంటి ప్రక్రియ అద్భుతంగా ఉంటుంది. అసలు ఆ తామర పువ్వు యొక్క వికసనము సృష్టి అని మాట్లాడితే అదొక్కటే కొన్ని రోజుల ప్రసంగం. అన్ని తామర పువ్వులు ఒకలా విచ్చుకోకూడదు. ఒక్కొక్కటి నీటి బిందువుని లోపల ఉంచుకోవాలి, ఒక్కొక్కటి ఉంచుకోకూడదు. నల్లకలువ ఉందనుకోండి, నల్లకలువ లోపల చిన్న చిన్న నీటి బిందువులు ఉండి తీరాలి. అందుకే శంకరాచార్యులు వారు అమ్మవారి కంటిని పోలిస్తే ఎప్పుడైనా నల్లకలువతో పోలుస్తారు. దృశాద్రఘీయస్య దరదలిత నీలోత్పల రుచాదవీయాంసం దీనం అంటారు. దరదలిత నీలోత్పల రుచా, అందులో నీటి తడి లేదనుకోండి, ఇక కంటితో పోల్చడానికి వీల్లేదు. ఎందుచేత అంటే కంటిలో తడి ఆరిపోయింది అంటే ప్రమాదం, అది శుభప్రదం కాదు. కంటి యందు చమాయింపు ఉండాలి. ఇప్పుడు కంటి యందు చమాయింపు ఉంది అంటే శోభనకరమైనటువంటి స్వరూపంతో ఉన్నారు అని గుర్తు. కాబట్టి ఆ తడి, ఆ ఆర్ద్రత ఉన్నది అని గుర్తు ఏమిటంటే దరదలిత నీలోత్పల రుచా. అన్ని పువ్వులకి అలా లోపల నీటి బిందు ఉండదు. ఒక్క నల్ల కలువకి మాత్రమే ఆ నీటి బిందువులు లోపల ఉంటాయి. చల్లతనం నల్లతనం రెండూ కలిసి ఉంటాయి. అలా ఒక్కొక్క పువ్వు ఒక్కొక్కలా విచ్చుకుంటుంది. క్రమంగా విచ్చుకోవడానికి బాగా గుర్తేది అంటే తామర పువ్వే గుర్తు. అందుకే ఇప్పుడు లోపల యాగశాలలో సర్వతోభద్ర మంటపము అని మంటపం వేశారు. ఆ సర్వతోభద్ర మంటపం ఎలా వెయ్యాలి, ఎన్ని కోణాలు రావాలి, శివార్చన చేసేటప్పుడు సర్వతోభద్ర మంటపం దగ్గరికి వెళ్ళి చూస్తే ఏ దిక్కు వైపు ఏ ద్వారం వైపుకి ఎన్ని కోణాలు ఎలా వికసనం పొందాలి,
విష్ణువార్చనకైతే ఎలా పొందాలి, ఆ కోణాల వల్ల ఎలా శక్తి వస్తుంది, అవి కలువ ఆకారాన్ని ఎలా పొందుతాయి ఎప్పుడెప్పుడు, దీని మీద వ్యాస భగవానుడు అగ్నిపురాణంలో విశేషమైనటువంటి వ్యాఖ్య చేశాడు. కేవలం సర్వతోభద్ర మంటపము అని దాని మీద ఒక పెద్ద ప్రకరణం. అంటే ప్రతిదాన్ని కలువ పువ్వుతో చెప్తారు. అంటే అయోమయావస్థ ఉండకూడదు. దేనికి ఏది అవసరమో దానికి తగినట్టు అది ఉండాలి. దాని యందు బలం ఉండాలి. అన్నిటి యందు బలం అక్కర్లేదు. ఓ పంది ఉందనుకోండి, దాని బలమంతా ముట్టికే కావాలి. ఆ మూతి చివరి భాగానికే దాని బలమంతా. మిగిలిన వాటికి దానికి కాళ్ళు అవి అంత బలం కాదు. దాని ముట్టి అపారమైన బలం, భూమిని కూడా తవ్వేస్తుంది. కుక్క ఉందనుకోండి, దాని దవడలు బలం, ఎముకని కూడా నవిలేస్తుంది. అంత బలం దవడది. ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క దాని యందు బలాన్ని ఉంచుతాడు పరమేశ్వరుడు. ఎందుకంటే దాని వలన అది బ్రతుకుతుంది. ఇది క్రమ వికసనము అంటారు. ఈ క్రమ వికసనం చేయాలి అంటే, దాన్ని నిలబెట్టాలి అంటే, దాన్ని ఎప్పుడు ప్రళయం చెయ్యాలో తెలిసి ఉండాలంటే సావధానమూర్తి అయి ఉండాలి. అంటే పరమ ప్రశాంతంగా ఉండగలిగినటువంటి వాడై ఉండాలి. అసలు ఆ ప్రశాంతత లేనివాడు ఇవన్నీ చెయ్యలేడు. అందుకే సృష్టి, స్థితి, ప్రళయం ఈ మూడు చేసేటప్పుడు నేనే విధమైన ఉద్వేగముతో చెయ్యను. చాలా మంది ఏమంటారంటే లయం చేసేటప్పుడు ఆయన చాలా కోపంగా ఉంటాడంటారు. తప్పు, అలా ఏం చేయడు. ప్రళయమునందు సంహారమునందు కూడా పరమేశ్వరుడు కారుణ్యమూర్తి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు సనాతన ధర్మానికి అంతటికీ కూడా జీవం అక్కడే ఉంది. ఈశ్వరుడు సృష్టికర్తగా, ఈశ్వరుడు స్థితికర్తగా, ఈశ్వరుడు ప్రళయకర్తగా, మూడిటిగా కూడా ఆయన బహు కారుణ్యమూర్తి. ఆయన సృష్టి చేసేటప్పుడు పరమ కారుణ్యంతో చేస్తాడు. ఎందుకు చేస్తాడు అంటే ఒక్కటే కారణం. ఒకడు శరీరం విడిచిపెట్టి ఇంకో శరీరంలోకి వెడితే కదూ సృష్టి. ఇంకొక శరీరాన్ని ఎందుకు ఇస్తాడంటే, ఒక శరీరం ఇచ్చాను, పాడు చేసేసుకున్నాడు, దాంతో ఏం చేసుకోలేదు. కనీసం ఇంకో శరీరం ఇస్తాను, చేసుకున్న పాపపుణ్యాలు పోగొట్టుకుంటాడని ఇంకో శరీరం ఇస్తాడు. ఇంకొక శరీరం ఇవ్వడంలో అనుగ్రహం, ఇచ్చిన శరీరాన్ని నిలబెట్టడంలో అనుగ్రహం. అందుకే మీరు చూడండి, పరమేశ్వరుని యొక్క దయాస్వరూపం ఎక్కడుంటుందంటే, గత జన్మలలో చేసుకున్న పాపాన్ని దృష్టిలో పెట్టుకుని శరీరావయవములలో దేనికైనా ఒక దానికి వైక్లభ్యమిస్తే తద్బలాన్ని ఇంకొక దాని యందు నిక్షేపించేస్తాడు, పట్టుకోవడానికి అవకాశం ఇస్తాడు. అందుకే అంధుడు కూడా జ్ఞానేంద్రియ శక్తి మిగిలిన వాటిల్లో ఎక్కువగా ఉండి జీవించగలుగుతాడు. పరమేశ్వరుని యందు ఆ కారుణ్యం ఉంటుంది. లయమునందు కూడా కారుణ్యమే. జ్ఞానంతో ఆయన్ని పొందేవాళ్ళు పొందుతారు సాధన చేసి. పొందలేకపోయిన వాడు ఎన్నాళ్ళు ఇలా పడుంటాడు, ఎన్నాళ్ళు తిరుగుతాడు, ఎన్నాళ్ళు ఇలా జన్మలెత్తుతాడు. కొంతకాలం మొత్తం సృష్టికి విశ్రాంతినిస్తాడు. అప్పుడు ప్రళయం అంటే తనలోకి తీసేసుకుంటాడు. తీసుకుని మొత్తం సృష్టి అంతా ఆగిపోతుంది, ఏముండదు. అంటే మొత్తం జీవకోటికంతటికి విశ్రాంతి కల్పిస్తాడు. అందుకే రాత్రి కాలమునందు విశ్రాంతినిస్తాడు. రాత్రి అందరికీ నిద్ర పడుతుంది. అందుకే స్వల్పకాలిక లయం అంటారు. దీర్ఘకాలిక లయము అంటే ప్రళయం. అందులో మొత్తం జీవకోటికి విశ్రాంతినిస్తాడు. తన యందే ఉంటారు, ఉండి విశ్రాంతి తీసుకుంటారు. ఈ మూడు చేసేటప్పుడు తాను శాంతమూర్తిగా ఉండి చేస్తాడు తప్ప ఈ మూడు చేసేటప్పుడు ఆయనలో ఉద్వేగం ఉండదు. ఉద్వేగం ఉంటే ఆయన అసలు చెయ్యలేడు. ఆ ఉద్వేగంతో చేసే పని అయోమయంతో ఉంటుంది. ఏం చేస్తున్నాడో తెలియదు. కంగారుగా చేసేటటువంటి వాడు ఓ క్రమంలో చెయ్యడు. మీరు ఇంకొకటి గమనించండి, కంగారుగా చేసిన వాడు చిట్ట చివర ఎక్కడ పెట్టానంటాడు. ఏదో ప్రధానమైన వస్తువు ఎక్కడ పెట్టాను ఇందాక అంటాడు. అది వాడి దగ్గరే ఉండదు, వదిలేస్తాడు. పరమేశ్వరుడికి ఆ ఉద్వేగం ఉండదు, ప్రశాంతమూర్తి. ఇది చెప్పడానికే ఆయన ఎంత ప్రశాంతమూర్తియో చెప్పడమే దక్షిణామూర్తి యొక్క తత్వం. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి. దక్షిణామూర్తి స్వరూపాన్ని మీరు గమనిస్తే కుడి చేతి వైపు రెండు చేతులు ఉంటాయి. దక్షిణామూర్తిలో కూడా మళ్ళీ భిన్న భిన్న స్వరూపాలు ఉన్నాయి. ప్రధానంగా చెప్పబడే స్వరూపం ఎలా ఉంటుందో నేను చెప్తున్నాను మీతో. కుడివైపు రెండు చేతులు,
ఎడమవైపు 2 చేతులు, 4 చేతులు 2 కాళ్లతో ఉంటాడు, ఒకటే తల. 4 చేతులలో కుడి చేతి వైపు ఉన్నటువంటి 2 చేతులలో పై చేతిలో ఢమరుక ఉంటుంది. ఒక్కొక్కచో ఆ ఢమరుకాన్ని సర్పం చుడుతుంది. సర్పంతో చుట్టబడిన ఢమరుకాన్ని పట్టుకుంటాడు. ఆ సర్పం చుట్టుకుని వాలదు, ఇలా లేచి ఉంటుంది పైకి. పడగ ఇలా పైకెత్తి ఇలా నిటారుగా నిలబడుతుంది. తోక మీద నిలబడిన పాము ఉంటుందే, అలా ఢమరుకాన్ని చుట్టి నిలబడుతుంది ఇలా పాము. అది కుడి చేతిలో పైన ఉంటుంది. కింద చేతిలో ఇలా చిన్ముద్ర పట్టుకుంటాడు. ఎడం చేతిలో కింది చేతిలో పుస్తకాలు పట్టుకుంటాడు. పై చేతిలో అగ్నిహోత్రం పట్టుకుంటాడు. ముఖం స్వాత్మారామం ముదితవదనం, చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది. అసలు ఆ మూర్తి ముఖంలో చిరునవ్వు భావన ఉండాలి. ముఖం గంభీరంగా ఉన్న, ముఖంలో కొంచెం ఏదో పెద్ద అంత ప్రశాంతంగా ఉన్నట్టు లేకపోయినా అసలు అది దక్షిణామూర్తిగా ప్రతిష్టకి అయోగ్యం. అందుకే దక్షిణామూర్తి విగ్రహాన్ని ఎవరు పడితే వాళ్ళు చెక్కలేరు. ఒక దక్షిణామూర్తి విగ్రహాన్ని చెక్కడం అంటే అంత జాగ్రత్తగా చెక్కుతారు పరమేశ్వరారాధనం చేసి. ఎందుకంటే మూర్తిలో నవ్వు రావాలి. దాన్ని మీరు చూడగానే పసిపిల్లలు కూడా నించోగలగాలి వెళ్ళి. అంత ముదిత వదనం, అంత ప్రశాంతంగా ఉండాలి. అంత ప్రశాంతంగా ఉంటే తప్ప అది మీకు ప్రయోజనాన్ని ఇవ్వదు, ప్రశాంతతనివ్వదు. ఇప్పుడు మనకు వచ్చినటువంటి మూర్తిని మీరు చూడండి, ఎంత ప్రశాంతంగా చిన్న నవ్వు నవ్వుతున్నట్టు ఉంటాడు. ఆ నవ్వు భావ ప్రకటన, అది శిల్పి యొక్క ఉపాసన చేత వస్తుంది మూర్తిలోకి. అలా 4 చేతులతో ఉంటాడు. ఉన్నప్పుడు ఆయనయే సృష్టికర్త, ఈ సృష్టినంతటినీ చేశాడు. సృష్టి ప్రారంభం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ధ్వని నుండి వస్తుంది. శబ్దము సృష్టికి ఆధారం. శబ్దము లేకపోతే వెనక్కి వెళ్ళినట్టు, శబ్దం వస్తే ముందుకెళ్ళినట్టు. అక్కడ వరకు అర్థం చేసుకోండి చాలు. అంతకన్నా దాన్ని వ్యాఖ్యానం చేయాలి అంటే చాలా సమయం పట్టేస్తుంది. ఎక్కడైనా ధ్వని ఉంది అంటే స్థితితో కూడిన సృష్టి ఉంది అని గుర్తు. అంటే బహిర్ముఖులై నిలబడి ఉన్నారు అని గుర్తు. ఎక్కడ శబ్దం లేకుండా ఉంది అంటే వెనక్కి వెళ్ళారు అని గుర్తు. అంటే ధ్యానావస్థలో మూలం వైపుకి వెళ్ళిపోతున్నాడు. అన్నీ ఎట్నుంచి పుడుతున్నాయో, ఎక్కడి నుంచి పుడుతున్నాయో దాని వైపుకు వెళ్ళిపోతే వెనక్కి నడక అంటారు. దాన్ని 2 చేత సంకేతిస్తారు. 2 చేత వెనక్కి ఎడతారు. 3వది లేదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి విషయం. ఇప్పుడు నేను చెప్పే మాటలు పతంజలి భాష్యం. 2 చేత వెనక్కి నడుస్తారు. కానీ లోకంలో ముందుకి నడవడానికి మాత్రం ఎప్పుడూ పనికొచ్చేటటువంటివి 7 ఉంటాయి. ముందుకు నడవడానికి పనికొచ్చేవి 5 జ్ఞానేంద్రియములు, మనస్సు, శరీరము. ఈ 7 కలిస్తే ముందుకు నడుస్తాడంటే అది చూస్తాడు, ఇది చూస్తాడు, అది వింటాడు, ఇది వింటాడు, బహిర్ముఖుడై ఉంటాడు. వీటన్నిటితో తెగిపోయి వెనక్కి వెళ్ళిపోవాలంటే 2 చేత పెడతాడు. ఒకటి ప్రాణాయామం చేత పెడతాడు. ప్రాణాయామం సక్రమంగా ప్రాణాయామ ప్రక్రియ నేర్చుకున్నవాడైతే, ప్రాణాయామ ప్రక్రియ అంటే మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. కూర్చోపెట్టి 15 నిమిషాలు ప్రాణాయామం చెయ్యండి అని చెప్పకూడదు. ఎప్పుడు ప్రాణాయామం చెప్పేటప్పుడు యోగం బాగా తెలుసున్న గురువు అని గుర్తు ఏమిటంటే నాడి చూస్తారు. నాడి చూసి నాడీ స్పందనాన్ని బట్టి వాళ్ళ శక్తిని లెక్క కట్టి ఇన్ని మాటలు ప్రాణాయామం చేయమని చెప్తారు. అంతకన్నా ఎక్కువ ప్రాణాయామం చేస్తే కాలంలో కొంతకాలానికి పిచ్చొస్తుంది. నేను పరమ యథార్థం చెప్తున్నా. తెలిసి తెలియక చేసి పిచ్చొచ్చిన వాడు ఉన్నాడు కాకినాడలోనే, తర్వాత తగ్గింది. కేవలం ప్రాణాయామం వల్ల వచ్చింది. అతి ప్రాణాయామం చేయకూడదు. శరీర శక్తిని దాటిన ప్రాణాయామం చేయకూడదు. అందరికీ సరిపోయే ప్రాణాయామం 3 మార్లే, ఎవరికైనా సరిపోతుంది. అందుకే 3 మాటలే. ఓం భూః, ఓం భువః, ఓం సుమః, ఓం మహః జనః తపః, ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం వెళ్ళిపోతుంది మంత్రం. 3 మాటలే చేయిస్తారు. 3 దాటితే మీకు శక్తి ఉండాలి తప్ప ప్రాణాయామం ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. కాబట్టి ప్రాణాయామం చేత వెనక్కి ఎడతాడు. వెనక్కి ఎందుకు ఎడతాడు అంటే ప్రాణాయామము మనస్సుని నిలబెట్టేస్తుంది. ఊపిరి మీద మనసు ఆధారపడుతుంది. ఊపిరిని నియంత్రిస్తే మనసు నిలబడుతుంది. మనసు నిలబడితే వెనక్కి వెడుతుంది. వెనక్కి వెడితే మూలం వైపుకు వెడుతుంది, ఆత్మ వైపుకి.
ఉద్వేగంతో మామూలుగా ఊపిరి తీస్తే ముందుకెడుతుంది, యోగశక్తిగా మారుతుంది ధ్యానంలో. రెండవది ధ్యాన ప్రక్రియ. ధ్యానం ఎలా చెయ్యాలో తెలుసుకుని జాగ్రత్తగా ధ్యానం చేయడానికి అలవాటు పడితే, ధ్యానం ఎలా చెయ్యాలి అన్నది కొత్తగా ఎవరూ చెప్పక్కర్లేదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ధ్యానము అత్యంత క్షేమకరంగా, ఏ ప్రమాదము రాకుండా మీరు ఈ జన్మలో ధ్యానం మొదలు పెడితే ఏ వస్తువు మీద ధ్యానం చెయ్యాలో, ఎలా ధ్యానం చెయ్యాలో చెబుతూ అనేక చోట్ల అనేకమైనటువంటి ఉదాహరణలు మనకు అందిస్తూ నాటకీయ శైలిలో మీకు తెలియకుండానే మీతో ధ్యానం చేయించేటటువంటి శ్లోకాలు ఇచ్చి భద్రమైన ధ్యాన ప్రక్రియని అందించిన ఒకే ఒక మహాపురుషుడు శంకర భగవత్పాదాచార్య స్వామి. శంకరులు ఇచ్చారు ధ్యాన ప్రక్రియ అంతా. ఎన్నో శ్లోకాలు ధ్యానమే. మీరు ప్రత్యేకించి సౌందర్యలహరి తీసుకుంటే సౌందర్యలహరిలో ఒక్కొక్క శ్లోకం ధ్యానమే. ఆ ధ్యానంలో మీరు ఆ శ్లోకాన్ని కానీ ఎవరికి అవసరమో వాళ్ళకి అది చెప్పగలగాల ప్రజ్ఞ గురువుకు ఉండాలి. అందుకే సౌందర్యలహరి అంతా కూడా ఉపాసన శాస్త్రం శక్తిది. నాకు అంత బాగా జ్ఞాపకం ఉండట్లేదండి ఈ పిల్లాడికి అంటారు. ఈ పిల్లాడికి జ్ఞాపకం ఉండట్లేదు అంటే ఏ శ్లోకం ఇవ్వాలో, శ్లోకంలో ఎలా ధ్యానం చెయ్యాలో ఆ పిల్లవాడికి నేర్పితే వాడికి విశేషమైన ధారణాశక్తి వచ్చేస్తుంది. ఎందరో ఉన్నారు అలా. శంకరాచార్యుల వారి హృదయాన్ని పట్టుకోగలగాలంటే శంకరాచార్యుల వారి అనుగ్రహం ఉండాలి. కాబట్టి ధ్యానము చేత వెనక్కెడుతుంది మనస్సు. ఎదురుగుండా ఉన్న వాటిని వదిలిపెట్టేసి వెనక్కి వెళ్ళి ఆత్మని పట్టుకుంటుంది. ఈ రెండూ వెనక్కి నడవడానికి సాధనాలు, 7 ముందుకి నడవడానికి సాధనాలు. ఇందులో మీరు జాగ్రత్తగా గమనించండి. దక్షిణామూర్తి పరమ ప్రశాంతంగా ఉండి కుడి చేతిలో పైభాగంలో ఢమరుకం పట్టుకుంటారు. ఆ ఢమరుకం శబ్దం చేస్తుంది. శబ్దము వేరు, ధ్వని వేరు. మళ్ళీ ఆ రెండిటికి తేడా ఉంటుంది. చాలా సాధారణంగా ఏమంటారంటే ఆయన ధ్వని చేశాడండి అంటే శబ్దం చేశాడు, ఆయన శబ్దం చేశాడండి అంటే ధ్వని చేశాడు అనుకుంటారు. కాదు, తప్పది. శబ్దము అంటే అర్థసహితము, దానికి అర్థం ఉంటుంది. అందుకే వేదమంతా కలిపి శబ్దరాశి. ధ్వని అంటే దానికి ఏ విధమైనటువంటి అర్థము ఉండదు. ఏమైనా నీకు చేత కాకపోతే చెప్పు, నేను కుర్చీ ఆ మధ్యలో వేసి చెప్పేస్తాను, వాళ్ళకి ఇబ్బంది ఉండదు, వినపడిన వాళ్ళకి వినపడుతుంది. శబ్దరాశి అంటే వేదం. శబ్దము అంటే దానికి ఒక అర్థం ఉంటుంది, అందరికీ కూడా అది ఉపయుక్తమవుతుంది. ఉదాహరణకి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అనుకోండి, నేను మాట్లాడే మాటల్లో ఒక అర్థం ఉంది. అర్థం ఉంది కాబట్టి మీరందరూ వింటున్నారు. అలా అర్థం ఉంటే దాన్ని శబ్దం అంటారు. అర్థం లేదనుకోండి దాన్ని ధ్వని అంటారు. పసిపిల్లలు పడుకొని ఊ ఉంగా ఆ అంటారు. మనం అన్వయం చేసుకుంటాం. చూడు, హూ హూ అని చేతులు ఎత్తుతోంది, ఎత్తుకొమ్మని అంటాడు. అసలు అలా అందుకు అందో లేదో ఎవరికి తెలియదు. వీడు అనుకుంటున్నాడు అంతే, సంతోషం కొద్దీ. తాతగారు అలా వెళుతుంటే ఆ మనవాడు చూసి ఆ ఆ ఆ అన్నాడు. చూడవే నన్ను ఎత్తుకోమని ఎలా అల్లరి చేస్తున్నాడో, మడిబట్టతో ఉన్నాను రా, ఇప్పుడు కాదు అంటాడు. ఈయనన్నది వాడికి అర్థమైందా, వాడన్నది ఈయన అర్థం చేసుకున్నాను అనుకున్నది నిజమో కాదో ఎవడికి తెలుసు. అది తెలియదు, అది ధ్వని అంటారు. అంటే అర్థం లేకపోతే ధ్వని.